ఎస్, ప్రధాని మోదీ చెప్పినట్లుగా సింధు మన హక్కు. ఇప్పుడు ప్రపంచమంతా మన దిక్కు. ఆపరేషన్ సింధూర్తో టెర్రరిజం బెండు తీసిన భారత్కు అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతోంది. ఉగ్రవాదాన్ని అణిచివేసే హక్కు భారత్కు ఉందన్నారు అమెరికా విదేశాంగ మంత్రి. ఇజ్రాయెల్, యూకే, చైనా, యుఏఈ వంటి దేశాలది కూడా అదే మాట. ప్రపంచం భారత్ బాటలోకి వస్తోంది. మాటి మాటికి మాట మారుస్తోన్న పాక్ ఏకాకవుతోంది. నాడు లంకా దహనం, నేడు ఉగ్ర క్యాంపుల ఖతం. హనుమ స్ఫూర్తిగా టెర్రర్ క్యాంపుల్లో అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ అగ్గి, తెల్లారే కల్లా ఉగ్రమూకల బుగ్గి. జై బజరంగబలి, జయ హో భారత్. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా కేవలం టెర్రర్ క్యాంపులను మాత్రమే భారత్ టార్గెట్ చేసిందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. हमने हनुमान जी के उस आदर्श का पालन किया है जो उन्होंने अशोक वाटिका उजाड़ते समय किया था। ये न मोहि मारा, तीन मोहि मारे। हमने केवल उन्हीं को मारा जिन्होंने हमारे मासूमों को मारा। ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రమూకల వెన్నులో వణుకు రేపింది. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాక్ ను షేక్ చేసింది. అష్ట దిగ్బంధనం చేస్తూ మెరుపు దాడి చేసిన భారత్ తీరుతో పాక్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇంట నిరసనలు, బయట విమర్శలు. అంతర్జాతీయంగా పాక్ ఏకాకిగా మిగిలింది. ప్రధాని మోదీ గర్జించినట్టుగా సింధు మన హక్కే, ఇప్పుడు ప్రపంచం మన దిక్కే. ఆపరేషన్ సింధూర్ ఈ పేరు ఇప్పుడు ఉగ్రవాదుల గుండెల్లో వణుకు రేపుతోంది. మోస్ట్ వాంటెడ్ టెర్రర్ అజార్ ఏడ్చాడు. పాక్ మీడియా మొసలి కన్నీరు పెట్టింది. మరోవైపు ఉగ్రవాదం చచ్చినా బలుపు తగ్గలేదన్నట్టు కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తూ సరిహద్దులో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది పాక్. కశ్మీర్ సహా ఎల్ఓసి వెంట పాక్ సేనల కాల్పులకు ధీటుగా బదిలిస్తున్నాయి భారత్ దళాలు. ఆపరేషన్ సింధూర్ పై యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు ప్రపంచమంతా ఆపరేషన్ సింధూర్ పై మాట్లాడుతోంది. ఉగ్రవాదులపై చర్య తీసుకునే హక్కు భారత్ కు ఉందంది అమెరికా. పాక్ మౌనం వహించడం మేలని సూచించారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో. ఉగ్రవాదంపై భారత్ యుద్ధానికి ఇజ్రాయెల్ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఆపరేషన్ సింధూర్ ను సమర్థిస్తూ ఇజ్రాయెల్ ట్వీట్ చేసింది. ఉగ్రవాదంపై భారత సైనిక చర్యలు సరైనవేనంటూ సమర్థించింది. ఆత్మరక్షణ కోసం భారత్ కు దాడి చేసే హక్కు ఉందన్నారు ఇజ్రాయెల్ అంబాసిడర్ రూవెన్ అజర్. టెర్రరిజాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదంది చైనా. టెర్రరిజానికి కళ్లెం వెయ్యాల్సిందేనని స్పందించింది యూకే. కయ్యానికి కాలు దువ్వడం మానుకోవాలని పాక్ హితవు చెప్పింది యుఏఈ. ఇక ఐక్యరాజ్య సమితి భారత్ పాక్ల మధ్య పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. దీనిపై చర్చలు జరపాలన్నారు యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్. ఇంటా ఆర్థిక దివాళా, ఆపై సింధు జలాల నిలిపివేత ఎఫెక్ట్. ఎక్కడా అప్పు పుట్టని పరిస్థితి. భారత్ వ్యూహంతో అష్ట దిగ్బంధంలో చిక్కిన పాక్ కు ఆపరేషన్ సింధూర్ కోలుకోలేనంత షాక్ ఇచ్చింది. ప్రపంచ దేశాలు భారత్ కు మద్దతు పలకడంతో పాక్ రాజీ బేరానికి వస్తుంది. భారత్ దాడులు ఆపేస్తే మేం ప్రతీకార దాడుల జోలికి పోమన్నారు పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్. కానీ ఓవైపు శుద్ధపూసలా మాట్లాడుతూనే మరోవైపు తోక వంకరే అన్నట్టుగా ఎల్ఓసి వెంట కాల్పులకు దిగుతోంది. పాక్ కుట్రలను ప్రపంచం గమనిస్తోంది. ఉగ్రవాదంపై భారత్ మోగించిన సమరవేరికి సంపూర్ణ మద్దతునిస్తున్నాయి